శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్స్మరణాత్ భవేత్. భారత్ టుడే ప్రేక్షకులకు సుప్రభాతం. మనం సుదినం శుభదం కార్యక్రమంలో ఉన్నాం. ఈరోజు శ్రావణ శుద్ధ ద్వాదశి సోమవారం. ముఖ్యంగా మనం కృష్ణవేణి నది పుష్కరాల్లో ఉన్నాం. ఈ పుష్కరాల కర్తవ్యాలు తెలుసుకుని ఆచరించటం వల్ల పుష్కరం యొక్క ప్రయోజనం పరిపూర్ణంగా పొందుతాం. పుష్కరము 12 ఏళ్లకి వచ్చేటటువంటిది 12, అలాగే 12 రోజులు ఉంటుంది. అందువల్ల మళ్ళీ 12 ఏళ్లకు కానీ మనకి అవకాశం రాదు. కాబట్టి వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని చెప్పి పెద్దలు మనకి పుష్కరోత్సవాలలో చేయవలసినటువంటి కర్తవ్యాలు చెప్పారు. ముఖ్యంగా పుష్కర వ్రతము కర్తవ్యంగా చెప్పబడ్డది. ఈ పుష్కర వ్రతం చేసేటట్లయితే అకాల మరణాలు లేకుండా నిండా 100 ఏళ్ళు బ్రతుకుతారండి. దీనికి సంబంధించినటువంటి ఇతిహాసం కూడా కనపడుతుంది. చిత్రరథుడు అనేటటువంటి అతడు 3 జాముల్లో మరణం రాసిపెట్టి ఉన్నది. అది మహర్షి ద్వారా తెలుసుకుని సమయానికి అదృష్టవశాత్తు కృష్ణవేణి నదికి పుష్కరాలు రావటం వల్ల ఈ కృష్ణవేణి నది పుష్కర వ్రతాన్ని నిర్వహించుకుని నిండా 100 ఏళ్ళు జీవించినట్లుగా మనకి చరిత్ర కనపడుతుంది. పూర్వము సౌవీర దేశాన్ని సుమతి అని చెప్పి ఒక రాజు పరిపాలించేవాడు. అతనికి చాలా కాలం సంతానం కలగలేదు. చాలా ధర్మప్రభువే అయినా కూడా ప్రారంధవశాత్తు సంతానం కలగల. తపస్సు వల్ల సాధ్యం కానిది లేదు కాబట్టి అతడు సంతానం కోసమని గొప్ప తపస్సు చేశాడు. పరమశివుని సాక్షాత్కారం జరిగింది. ఈయన కోరుకున్నట్టుగా పరమశివుడు సంతానాన్ని ఇచ్చాడు. ఒక కుమారుడు కలిగాడు. అతనికి చిత్రరథుడు అని పేరు పెట్టుకున్నాడు. సుమతి చాలా అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాడు. అతడు యుక్త వయస్సు వచ్చే సమయానికి అతనికి ఉపనయనాదులు చేశాడు. ఆ తర్వాత యవ్వరాజ్య పట్టాభిషేకం కూడా చేశాడు. ఇంతలోకే కృష్ణా పుష్కరాలు సమీపించాయి. ఈ కృష్ణవేణి పుష్కరాలకి రావాలి అని చెప్పి కోరుకుని తండ్రి కొడుకుని తీసుకుని వచ్చాడు. అలా తీసుకొచ్చినటువంటి ఆయన ఆ పుష్కరోత్సవాల తొలి రోజునే కృష్ణదుడు అనేటటువంటి ఒక మహర్షిని చూడటం జరిగింది. చూడంగానే ఆ కృష్ణదుడికి నమస్కారం చేసుకున్నాడు. అర్ఘ్యపాద్యాదులు సమర్పించాడు. ఆయన్ని గౌరవించాడు. ఇటువంటి పుష్కర సమయాలలో మహనీయులు ఎవరైనా కనపడితే అటువంటి వాళ్ళని గౌరవించటం, పూజించటం కూడా ఒక కర్తవ్యం. అంటే లక్షలాది జనం మధ్యలో ఇలాంటివి కార్యక్రమాలు మొదలుపెట్టమని కాదు, అవకాశం ఉన్నటువంటి చోట అటువంటి వాళ్ళని గౌరవించటం కూడా. అలా కృష్ణదుడిని సుమతి గౌరవించి, మహానుభావ, నాకు ఏకైక పుత్రుడు ఈ చిత్రరథుడు, ఇతని యొక్క భవిష్యత్తుని నాకు తెలియజేయవలసింది. మీరు త్రికాలజ్ఞులు, భూత భవిష్యత్ వర్తమానాలు కూడా మీకు తెలుసు కాబట్టి నా కుమారుని యొక్క పరిస్థితి తెలియజేయవలసింది అని అంటే, అప్పుడు ఆ ముని చెప్పాడు, ఓ మహారాజా, ఇంకా ఇతనికి 3 ఘడియలు మాత్రమే ఆయుర్దాయం ఉన్నది. 3 ఘడియలు అంటే 3 24 72 నిమిషాలు మాత్రమే బ్రతుకుతాడు అని చెప్పాడు. వెంటనే సుమతికి కళ్ళనీళ్ల పర్యంతమైంది. ఆయన ముని పాదాల మీద పడ్డాడు. మహాప్రభో, ఎలాగైనా సరే నా కుమారుణ్ణి ఉద్ధరించవలసింది, రక్షించవలసినది.
అతన్ని దీర్ఘాయుష్మంతుణ్ణి చేయవలసింది, మీరు తపస్సంపన్నులు, మీకు సాధ్యము అని చెప్పి వేడుకున్నాడు. అప్పుడు ఆ మహాముని చెప్పాడు, ఓ సుమతి, ఇతడు గత జన్మలో సుశర్మ అని చెప్పి ఒక బ్రాహ్మణుడుగా ఉన్నాడు. తల్లి చాలా అల్లారుముద్దుగా పెంచుకున్నది, ఒక అమ్మాయినిచ్చి వివాహం చేసింది. ఆ అమ్మాయి గయ్యాళిదవటం వల్ల ఇతని తల్లితో తగవులు ఆడటం మొదలుపెట్టింది. అత్తాకోడళ్ళకి పడలేదు. అత్తాకోడళ్ళకి పడనప్పుడు ఏం చేయాలి? కర్తవ్యం. ఇద్దరిని జాగ్రత్తగా సమన్వయం చేసుకోవటం అనేటటువంటిది ప్రధానం. ఈ సుశర్మ ఏం చేశాడంటే వాళ్ళ తగాదాల మధ్య వాళ్ళకి సమన్వయం చేయలేక తల్లిని వదిలేశాడు, తల్లిని పంపించేశాడు. అలా తల్లిని వదిలిపెట్టేసేయటం వల్ల ఆమె క్షోభపడుతూ మరణించింది. దాని కారణంగా ఇతడు చేసుకున్నటువంటి గతపు సుకృతుల వల్ల నీ కుమారుడిగా పుట్టినా ఆ తల్లిని నెట్టివేసినటువంటి ఆమె యొక్క దుస్థితికి, దుర్మరణానికి కారణమైనటువంటి సుశర్మ ఇలా అకాల మరణం పొందేటట్లుగా అతను ఏర్పడ్డాడు. కాబట్టి 3 ఘడియల్లో చనిపోబోతున్నాడు అని అంటే అప్పుడు ఆ సుమతి యొక్క ప్రార్థన వల్ల గృత్సనదుడు చెప్పాడు, నాయనా, నువ్వు కృష్ణా పుష్కర వ్రతం కనుక నిర్వహించేటట్లయితే నీ కుమారుడు చిరంజీవి అవుతాడు అని అంటే అప్పుడు ఆ చిత్రరథుడు, సుమతి, తండ్రి కొడుకులు ఇద్దరూ కూడా చాలా పవిత్రమైనటువంటి భావంతో వాళ్ళు వ్రతాన్ని సంకల్పించారు. ఆ సంకల్ప శక్తి వల్ల ఈ 12 రోజులు కూడా నిరాటంకంగా వ్రతం జరిగింది. ఆ తరువాత ఆ వ్రత ఫలితంగా అతను దీర్ఘాయుష్మంతుడు కూడా అయ్యాడు. అందువల్ల ఈ వ్రతాన్ని చక్కగా నిర్వహించుకోవాలి. ఈ వ్రతానికి ఒక విధానం చెప్పబడ్డది. 12 రోజులు ఈ వ్రతాన్ని నిర్వహించాలి. మొట్టమొదట 12 రోజులు కూడా స్నానం చేయాలి. ముందు పవిత్రమైనటువంటి రీతిలో సంకల్పపూర్వకంగా కృష్ణవేణి నది స్నానం చేసి ఆ తరువాత గణాధిపతి పూజ చేయాలి. నిర్విఘ్నేన పరిసమాప్త్యర్థం మహాగణాధిపతి పూజాంకరిష్యే అని చెప్పి గణాధిపతి పూజ చేయాలి. పుణ్యాహవాచనం చేయాలి, పవిత్రం చేసుకోవాలి స్థలమంతా కూడా. కలశ స్థాపన చేయాలి. చేసి కృష్ణవేణి విగ్రహానికి పూజ చేయాలి, పటానికి కానీ. ఆ పూజా కార్యక్రమంలో తూర్పున ఒక మంటపం ఏర్పాటు చేసి ఆ తూర్పున ఉన్న మంటపంలో బృహస్పతిని ఆవాహన చేయాలి. ఉత్తర దిక్కుగా ఒక మంటపాన్ని ఏర్పాటు చేసి ఆ ఉత్తర దిక్కు మంటపమునందు పుష్కరుని ఆవాహన చేయాలి. దక్షిణ దిక్కున ఒక మంటపాన్ని సిద్ధం చేసి ఆ మంటపం మీద రోజుకొక దేవతని ఆవాహన చేస్తూ ఈ 12 రోజులు 12 మంది దేవతల్ని పూజ చేయటం ద్వారా ఈ పుష్కరోత్సవం, పుష్కర వ్రతం పూర్తవుతుంది అని చెప్పి చెప్పబడ్డది. ఆ దక్షిణ దిక్కున ఉంచినటువంటి పీఠం మీద మొదటి రోజున విష్ణుమూర్తిని, రెండవ రోజున సూర్యనారాయణమూర్తిని, మూడవ రోజున లక్ష్మీదేవిని, నాలుగవ రోజున వినాయకుణ్ణి, ఐదవ రోజున కృష్ణుణ్ణి, ఆరవ రోజున సరస్వతిని, ఏడవ రోజు గౌరీని, ఎనిమిదవ రోజు శివుణ్ణి, 9వ రోజు అనంతుణ్ణి, 10వ రోజు నృసింహస్వామిని, 11వ రోజు వామనుణ్ణి పూజించాలి, 12వ రోజు శ్రీరామచంద్ర ప్రభువుని పూజించాలి. ఇలా ఆ దక్షిణమున ఉంచినటువంటి మంటపంలో ఈ దేవతలని 12 రోజులు ఉంచి పూజ చేసేటట్లయితే వ్రతము నిర్విఘ్నంగా పరిసమాప్తి అయ్యి ఆ నిర్వహించినటువంటి వాళ్ళు దీర్ఘాయుష్మంతులవుతారు. అకాల మరణాలు లేకుండా పూర్తి ఆయుర్దాయాన్ని అనుభవిస్తారు. ఇవాళ అకాల మరణం అనేటటువంటిది చాలా ప్రమాదకరమైనది. హత్యలు, ఆత్మహత్యలు, రోడ్డు ప్రమాదాలు, ఇలా అనేక రకాలుగా అకాల మరణాలు పొందుతున్నటువంటి దశలో ఈ కృష్ణవేణి పుష్కర వ్రతాన్ని నిర్వహించుకుని
పరిపూర్ణమైనటువంటి ఆయుర్దాయాన్ని పొందుదురుగాక అని చెప్పి ఆశిస్తూ స్వస్తి.